అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ చెప్పినా లేకపోతే ఇంకొకరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం మాత్రం తథ్యం. ఇది మీరు ఏమైనా చెప్పుకోండి, తర్వాత విషయం. ఎన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీని జాకీలు పెట్టి లేపాలని చూసినా కానీ అది జరిగే పని కాదు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే మీరేం చెప్పుకుంటున్నారు, బటన్ నొక్కుతున్నాం, అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, సంక్షేమం విచ్చలవిడిగా జనాలకి డబ్బు పంచేస్తున్నాం, చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలు భయపడ్డారు. నియంత పోకడం, నియంతృత్వ ధోరణి, అనవసరమైనటువంటి కేసులు, పొట్లాట్లు, అంతే. ఇంకా నేను ఇంకొక విషయం చెప్తాను. కొంతమంది ఎదవల్ని గజ్జి కుక్కలాగా రోడ్ల మీద వదిలిపెట్టేశాడు. దాని మూలంగానే ప్రజలు ఏంటంటే ఇసుగు పుట్టిపోయింది. ఈయన ఎన్నైనా చెప్పని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను 2,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో సంక్షేమాల రూపంలో ప్రజలకి బటన్ నొక్కి నేరుగా పంపిణీ చేశాను అని చెప్పేసి. అంటే సంవత్సరానికి ఎంత? 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు సంవత్సరానికి ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ రూపంలో పంపిణీ చేస్తుందండి. ఈయనేం పెద్ద గొప్పగా ఏం చేయలేదు. ఆయన నోటుకుండానే ఆయనే చెప్తున్నాడు, 2,50,000 కోట్లు మాత్రమే నేను సంక్షేమం కింద బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో వేసాను అంటున్నాడు. ఏ ప్రభుత్వం 2,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో చేయలేదు? మీరు కొంచెం గణాంకాలు తెప్పించుకోండి. పక్కన తెలంగాణ గవర్నమెంట్ని అడగండి, కర్ణాటక గవర్నమెంట్ని అడగండి, తమిళనాడు గవర్నమెంట్ని అడగండి. ఏ గవర్నమెంట్ అయినా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల కంటే ఈ 2,50,000 కోట్లు అనేది చాలా 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 తక్కువ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బటన్ నొక్కిన దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే కొందరు లాభపడ్డారు, అందరూ నష్టపోయారు. ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు. సంక్షేమాలకి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు పంచేసి సంస్కరణలు తీసుకురాకపోవడం వల్ల విద్యుత్ ఛార్జీలు అనేది అందరినెత్తిన పడ్డాయి. ఇక అధిక రేట్లు, ట్యాక్సేషన్స్. ఒక బండి రిజిస్ట్రేషన్కి పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు భూముల రిజిస్ట్రేషను, ఈ నిత్యం జరిగేటటువంటి అన్నమాట. భూముల రిజిస్ట్రేషన్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కానివ్వండి, అంటే ఏదన్నా మనం ఇంటి స్థలం కొనుక్కోవడం కానీ, తర్వాత వచ్చే నిర్మాణ రంగం, ఇవన్నీ కూడా ఏంటంటే కాస్ట్ పెరిగిపోయింది. దాని ఎఫెక్ట్ ఏంది? అందరి మీద పడిపోయినాయి. ఇసుక మీకు అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఇసుక ధర పెట్టడంతో నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది అనమాట. సంక్షేమం అనేది కొంతమందికే వస్తుంది, ఈ భారం అనేది మాత్రం అందరి మీద పడిపోయింది. దానికి తోడుగా పోలీసు ప్రయోగం అనేది చాలా లిమిటెడ్గా చేయాలి. ఎక్కువగా పోలీస్ కనిపించిందంటే ఆ ప్రభుత్వం మీద ఆటోమేటిక్గా వ్యతిరేకత వచ్చేస్తుంది అంతే. ఇదేంటంటే సపరేట్ దేశం కాదు, ఇది రాష్ట్రం. అక్కడ పక్క రాష్ట్రాల్లో పోలీసు ఎలా పనిచేస్తుంది, మన రాష్ట్రంలో పోలీసు ఎలా పనిచేస్తుంది అనేది ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు. కేవలం పొలిటికల్ కేసులే కదా అనుకోవచ్చు. సామాన్యుడు మాట్లాడినా కానీ కేసు పెట్టేశారండి. సగం రేత్రికాడు వెళ్ళి వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి భయపెట్టి ఆయన జైలుకి పంపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకోవాలంటే ఏనుగు పోతా ఉంటుంది, కుక్కలు వస్తూ ఉంటాయి, వాటి గురించి ఏంది మనం పట్టించుకునేది అన్న మూడ్లో ఉండాలా. కానీ ఆయన ఏం చేశాడు, సామాన్యుడి మీద కేసులు పెడుతున్నప్పుడు కూడా ఆయన స్పందించలా. అరే ఏంటి, ఎవరో మాట్లాడితే ఆడి మీద ఏంద్రా ఇంత సీరియస్గా కేసులు పెట్టేది అనేది ఆయన ఎక్కడన్నా మాట్లాడి ఉంటే కొంచెం అటాచ్మెంట్ పెరుగుండేది. అసలు ఆయన ఏం చేయబడలేదండి. అనవసరమైన విషయాల్లో అన్నిట్లో ఏలు పెట్టేశాడు. ప్రతి ఒక్కరిని ఎంతో కొంత ప్రభావంతం చేసాడు అనమాట. దాని మూలంగా ఏంటంటే ఆ సంక్షేమాలు వచ్చినోడేమో కాస్త సంతోషంగానే ఉన్నారు. ఇక్కడ మీరు ఇంకొక లాజిక్ చెప్తాను. నాకు డబ్బులు ఇచ్చినాయి అనుకోండి, నేను ఎవరికి చెప్పను, రానోడు 10 మందికి చెప్తాడు నాకు నష్టం 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 అని. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతారనమాట. ఇలా తయారైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నైనా చెప్పనియండి, అసలు ఏం కూడా చెప్పట్లే ఆయన. ఇప్పుడు ఇంకొక 30 రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్నాడు, ఇంతవరకు మేనిఫెస్టో లేదు. ఆయన చెప్పినటువంటి విచిత్రమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి ఒక హామీ ఏంటంటే రావడంతో వాలంటీర్ల ఫైల్ మీద సంతకం పెడతారంట. ఆల్రెడీ ఆ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదండి, మళ్ళీ మీరు సంతకం పెట్టి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేది ఉంది. వాళ్ళు రాజకీయాల జోలికి వెళ్ళి వాళ్ళు రాజీనామా చేస్తున్నారు వాళ్ళు వాలంటీర్లు.
అట్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని ఆయన ఏం చెప్పలేదు. వాలంటీర్లకు ఇంకా మెరుగైన జీతాలు ఇస్తాను, మెరుగైన జీవన ప్రమాణాలను పెంచుతాను, మిమ్మల్ని సమాజంలో గౌరవంగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈయన మళ్ళీ వచ్చిన ఎమ్మటే తొలి సంతకం వాలంటీర్ మీద చేసేది ఏంది? ఏం చేశాను 5 ఏళ్ళు, ఏం చేయబోతున్నాను ఇంకొక 5 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి. అవన్నీ వదిలేసి బటన్ నొక్కేసి అని చూసుకోండి, బటన్ నొక్కేసి అని చూసుకోండి అంటే ఆ బటన్ నొక్కిన అమౌంట్ కూడా 2,50,000 కోట్లు మాత్రమే. అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఒక సంక్షేమం వల్ల ఏం జరగద్ది, అందరూ లబ్ధి పొందుతారు. నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం. అదే ఈ ఉచితాల వల్ల కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, ఆయన ఏం చేసినా మేము తలంచుకొని చేతులు కట్టుకొని మహాప్రభు నీకే దండం పెడతాం, నీకే ఓటేస్తాం అని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత మరి బిచ్చగాళ్ళలాగా ఎవరు ఉండరండి. వాళ్ళకు కూడా స్వతంత్ర భావాలు ఉంటాయి. పక్కనోడిని నియంత్రించినప్పుడు నన్ను కూడా రేపు నియంత్రిస్తారేమో అని చెప్పి వాళ్ళు కూడా తిరగబడతారు. అందుకని ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ గురించి పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా ఓడిపోతారు. కాకపోతే ప్రజలని మీ పక్షానికి మలుచుకోవటంలో మాత్రం ఇంకా మీరు వైఫల్యం చెందుతున్నారు. అది మీరు ఏ విధంగా ప్రజల్లోకి దూసుకెళ్తారో మీరే ఆలోచించుకొని కొంచెం ప్రజలకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.